అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద లేనిపోని అబద్ధాలు చెప్పి ఒక గ్లోబల్ ప్రచారానికి తెరదీసింది. కేసీఆర్ కుటుంబం ప్రభుత్వంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి చేసిందని పదే పదే ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజానీకానికి చెప్పే విధంగా కంటిన్యూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారిని జైల్లో పెట్టిస్తామని చెప్పి ఒక ప్రచారాన్ని తెరదీసి అబద్ధాలతో అధికారం ఎక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిసిసి కమిషన్, దానికి పీసీ ఘోష్ కమిషన్ అని పేరు పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళని కమిషన్ చైర్మన్గా ఎన్నికై దాని మీద ఒక విచారణ చేపట్టే కార్యక్రమం. విచారణ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా కూడా ఈరోజు సాయంత్రం జైల్లో వెళ్తాం, రేపు సాయంత్రం జైల్లో పెడతామని తెలంగాణ ప్రజానీకాన్ని మభ్యపెడుతూ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచారు. నిన్న కోర్టులో ఆ కేసు కొట్టివేయడం జరిగింది. అంటే అబద్ధాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కదారి పట్టించి ప్రతిసారి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని జైల్లో పెడతాము అని ఒక బజారు భాషతోటి మాట్లాడుతూ ఇప్పటి వరకు పూటగడుపు వస్తుంది. మీకు పాలన చేతగాక పెద్దవాళ్ళ మీద మాట్లాడడం మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మేధావుల మీద మాట్లాడినప్పుడు నీ భాషను మాట్లాడుచుకొని ఆ భాషతోటి ఏదో నువ్వు అయిపోతామని అనుకున్నావు. సరే, ఒకసారి ప్రజలు నమ్మిరు, అధికారంలోకి వచ్చినావు. ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్తున్నాం. కమిషన్ ఏం చెప్పింది, కోర్టు ఏం చెప్పింది అనేది ప్రజానికి అందరికీ తెలియజేసే రకంగా మేము కృషి చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే తెలంగాణ సస్యశ్యామలమయ్యేది కాదు. తెలంగాణలో నీళ్లు లేవు కాబట్టే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో నీటి ప్రాజెక్టు కట్టించుకున్నాం, రిజర్వాయర్లు కట్టించుకున్నాం. ఈరోజు మనం ఆలోచించాలి, గోదావరి జలాలు ఎక్కడ, భువనగిరి గడ్డ ఎక్కడ. భువనగిరి గడ్డ మీద గోదావరి జలాలు పారుతుంటే ఆ సంతోషం వేరే రకంగా ఉంటుంది. ప్రతి కార్యకర్త తెలంగాణ బిడ్డ చాలా సంతోషపడుతుంది. ఇలాంటి వాటిని పక్కన పెట్టి ఈ నీళ్లు కూడా మేమే తెచ్చినాం, ఇది వేరే దగ్గరికి వెళ్ళి వస్తున్నాయని అబద్ధ ప్రచారాలు ఈ జిల్లా నాయకులు కూడా ఖచ్చితంగా బంద్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అనేది మీ గ్లోబల్ ప్రచారం నిజమైతే, మీకు చేతనైతే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పర్మిషన్ తీసుకొని ఈ జిల్లాలో ఏ ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నారో రాజీనామా చేసి రిబరేయడానికి రండి. బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా కూడా ముందుకొచ్చి రండి, మాట్లాడాలి. కానీ ఊరికే ప్రెస్ మీట్లలో ఈ నీళ్లు మేమే తెచ్చినాం, ఈ పసుపు కుంకుమ మేమే ఇచ్చినామని మాట్లాడడం బంద్ చేసేయండి. ఎందుకంటే మీరు ఓన్లీ గేట్ ఓపెన్ చేసినంత మాత్రం చెరువులు నింపితే ఈ చెరువులు మీరు నింపినట్టు కాదు. ఖచ్చితంగా మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సాధించారు. ఈ కాల్వలు రిజర్వాయర్లన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా దీనికి నిధులు కేటాయించి ఇది చేసింది. 1,00,000 కోట్లు అనే పదాన్ని పక్క పెట్టేసి 93,000 కోట్లతో కట్టినాం. దాంట్లో కేవలం 200 కోట్లు చేస్తే రిపేర్ అయ్యే ప్రాజెక్ట్ కోసం మీతో చేతగాక 93,000 కోట్లు గత ప్రభుత్వం పెడితే కేవలం 200 కోట్లు పెట్టే స్థాయి మీకు లేక ఈ చిల్లర ప్రచారం మానుకోండి. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆ 200 కోట్లు వెచ్చించి ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే తెలంగాణ ప్రజానీకం హర్షిస్తుంది, సంతోషపడుతుంది, రైతాంగం సంతోషంగా ఉంటుంది. ఇప్పటికే మీరు వచ్చిన 2.5 ఏళ్ళలో ప్రజలు ఆగమైపోయారు, పైసలు లేవు, కరువు కండక్షన్లు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా కూడా మనకి పక్కన పెట్టేసి నిజాయితీగా ఒక పరిపాలన చేయండి. మీ కుటుంబం ఏ రకంగా దోపిడీ చేస్తుందో తెలంగాణ ప్రజలు చర్చించుకుంటారు. హైదరాబాద్ లో ఏ స్క్వేర్ ఫీట్ ఎంత తీసుకుంటారు అని కూడా ప్రజలు చూస్తున్నారు. ఎవరిది కుటుంబం పాలన? హరీష్ రావు గారు ఉద్యమంలో పనిచేసారు, కేటీఆర్ గారు ఉద్యమంలో పనిచేసారు, కేసీఆర్ గారు అందరికీ కలుపుకొని ఉద్యమం చేసుకొని సాధించిన తెలంగాణలో మరి నీ కుటుంబం ఎక్కడుంది ఆ ఉద్యమంలో? మరి ఈ రోజు ఎక్కడ అవినీతి సొమ్ము ఎవరి దగ్గర ఉందంటే ఏం చేస్తున్నారు అనేది నీ కుటుంబమే ఈ రోజు అత్యధికంగా నీ అన్నదమ్ములు, నీ చుట్టాలు, నీ బంధువులు అందరూ కలుపుకొని ఆ రోజు నలుగురు అన్నావు కదా, ఈ రోజు 400 మంది మీ పార్టీ నాయకులు అక్రమ సంపాదన చేస్తున్నారు. రోజుకు ఒక అవినీతి మీద బయటపడుతుంది. ముఖ్యంగా మీరు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పటికైనా సరే తెలంగాణ భవిష్యత్తు దృష్టి పెట్టుకొని మంచి పరిపాలన అందించాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.